మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుకుందామండి. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటి దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచు ఉండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడుకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. యు సీ దట్ థింగ్. అందుకని హీస్ పీటర్. పేతురు నాకు పిచ్చి ఇష్టం. యేసు ప్రభు శిష్యుల్లో అందరూ స్పెషల్, కానీ పేతురు అంటారా, ఆయన వేరు. ఆయనకున్న టైటిల్ వేరు. దేవుడు ఆయన తలగా పెడతాం, రాక్ పెడతాం వేరు. సంఘ స్థాపనకు మూలరాయిగా పెడతాం, ఆయన కారణమే వేరు. ఎందుకంటే ఇది కారణం. పేతురు అంటున్నాడు, నువ్వైతే ఇఫ్ ఇట్ ఈస్ యూ, యేసు అయితే అని మాట్లాడలా. ఇఫ్ యు ఆర్ జీసస్ ఆఫ్ నాజరెత్, ఈ సెయింగ్ నువ్వైతే నేను కూడా నీళ్ళ మీద నడుచుకొచ్చేలాగా ఆజ్ఞాపించు, బికాజ్ నా యేసు చేయగలడని నేను ఎరుగున్నాను. యు సీ హిస్ ట్రస్ట్ ఓవర్ జీసస్. మెనీ టైమ్స్ వీ థింక్ పేతురుకు విశ్వాసం లేదని. లేదు, హీ హ్యాడ్ సూపర్ ఫెయిత్. నా యేసు ప్రభు నడుస్తాను నాకు తెలుసు, కానీ నా యేసు ప్రభు స్పెషల్ ఏంటి తెలుసా? ఆయన నడుస్తా మాత్రం కాదు, అవసరమైతే నన్ను నడిచేలా చేయగలిగిన చూడు. అర్థమవుతుందా అండి? మెనీ టైమ్స్ వి మిస్అండర్స్టాండ్ దిస్ థింగ్స్. Why would someone dare his life to step onto the water, which is impossible in the whole creation? ఆయన ఎరుగున్నాడు. నువ్వైతే, ఇప్పటిగా చూశాను, నువ్వు చేసిన కార్యాలు ఇప్పటికే చూశాను కొండ మీద. నేనే సాక్షి, నేనే పంచా, నేను చూశాను నీ కార్యాలు చూశాను. నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు నాకు తెలుసు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానంటే, డూ యు నో జీసస్ ఈజ్ ఆల్ పవర్ఫుల్? ఎస్, బట్ డూ యూ బిలీవ్ దట్ హీ ఈజ్ ఆల్ పవర్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ రైట్ నౌ? నీ జీవితంలో ఆయన అసాధ్యమైన కార్యాలు జరిగించగలిగిన దేవుడు నీవు నమ్ముతున్నావా? నీ జీవితంలో ఆయన చేసే కార్యాలు, ఊహకు అందని కార్యాలు, కంటికి కనరాని కార్యాలు, చెవికి వినరాని కార్యాలు నమ్మేవాడివా? నమ్ముతున్నామంటే వై డు యు స్టిల్? దేవుడు అన్నాడా? నేను ప్రార్థన చేసుకున్నాగా, మరి జరగలేదే, ఇది రాలేదే, ఇది అవలేదే, ఏంటి నాకు ఒక్కడిగా వచ్చేస్తుంది ఉద్యోగం అంటే వెళ్తే ఇంతమంది ఉన్నారంట, నాకు ఎక్కడికి వస్తుంది? అరే ఇదేంటి అసాధ్యంగా కనబడుతుంది, ఇది హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఐఎమ్ టెల్లింగ్ యూ డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ ఫేస్, మీ జీవితంలో అసాధ్యమైనది ముందు కనబడుతుందంటే నమ్మండి, దేవుడు తన మహిమని నీ ద్వారంగా కనబరచాలని ఆశపడుతున్నాడు. నమ్మేవారు ఎలా చెప్దామా? మనం చూస్తున్నాము, నీవైతే భయపడకండి, ధైర్యం తెచ్చుకున్నప్పుడు. అండ్ పీటర్ ఆన్సర్డ్ హిమ్, లార్డ్ ఇఫ్ ఇట్స్ యూ, ప్రభువా నీవైతే కమాండ్ మీ, నాకు ఆజ్ఞాపించు, టు కమ్ టు యూ ఆన్ ద వాటర్. నా ఇష్ట ప్రకారం వెళ్తాం కదా, నీ దగ్గరకు వస్తాను, ఆజ్ఞాపించు అన్న వెంటనే యేసు ప్రభు జవాబు ఏంటి చెప్పండి? కమ్. దాని తర్వాత ఆ వచనం చదువుతామండి, 29వ వచనం చదువుతామా? ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ చాలా మంది జీవితంలో ఇదే కానీ. తెలుగులో బాగుంది. ఆలయానికి వచ్చావు, బాప్తిసం తీసుకున్నావు, ప్రార్థన చేసుకున్నావు, అభిషేకించబడ్డావు, కానీ దేవుని వరకు జీవిస్తానన్నావు, ప్రార్థన చేసుకుంటానన్నావు, దేవునితో ఉడమిక చేస్తున్నావు, 3 రోజులు ఉపవాసం ఉన్నావు, కానీ కానీ తలకాయ నొప్పి. అజెండా ఇస్ గుడ్ కొంతమంది జీవితంలో, కానీ తలకాయ నొప్పి. ప్రార్థన చేసుకోదామని మోకరించావు, కానీ ఫోన్ ఇదిగో వాక్యం చదువుదామా అనే దేవుని దగ్గర నుంచి ఏదైనా వాక్యం చదువుదాము, వాగ్దానం తీసుకోదామని ఓపెన్ చేసావు, కానీ ఇదిగో మంచిగా దేవుని దగ్గర నీ ప్రార్థన భారాలు టైప్ చేసి పెట్టుకోదాం అనుకున్నావు, కానీ మధ్యలో ఎవడో మెసేజ్ పెట్టాడు, మధ్యలో ఏదో కనబడింది,
మధ్యలో ఏదో ఆఫర్ వచ్చింది, మధ్యలో ఏదో అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది. ఇదే జాగ్రత్త. ఈ కానీల దగ్గర గొడవ. పేతురు అజెండా వాజ్ గుడ్, ఇంటెన్షన్ వాజ్ గుడ్, ఫెయిత్ వాజ్ ఎక్సలెంట్. అడుగు పెట్టాడంట, నడిచాడంట. సడన్ గా గాలిని చూసి భయపడ్డాడంట. చూస్తాం ఒకటి, భయపడతాం ఇంకొకటి. దేవుడు మొదటిగా చెప్పింది ఏంటి వాళ్ళకి? ఆడికి వచ్చినప్పుడు భయపడద్దు, బీ ఆఫ్ గుడ్ cheer, ధైర్యం తెచ్చుకో, భయపడద్దు. పేతురుకి దేవుడు చెప్పిన మాట కూడా భయపడద్దు. ఈరోజు మీకు దేవుడు చెప్పిన మాట కూడా భయపడద్దు. దయచేసి ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్ముడు మీకు చెప్తున్నాడు, నీ జీవితంలో ఏ పోరాటమైనా, ఏ తుఫానా, ఏ కార్యమైనా భయపడద్దు. ఇప్పటికే నువ్వు అసాధ్యమైనది చేస్తున్నావేమో, ఇప్పటికే యు ఆర్ డూయింగ్ ద ఇంపాసిబుల్. డు నాట్ వరీ, ఇట్ ఇస్ నాట్ యూ హూ ఇస్ డూయింగ్. యువర్ ఫెయిత్ అండ్ టు గాడ్ జీసస్ క్రైస్ట్ ఇస్ వాట్ ఈస్ మేకింగ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. బట్ దెన్ హ్యావ్ ఫెయిత్, లుక్ అన్ టు జీసస్. అందుకని పౌలు అంటాడు, యేసు వైపు చూచుచు ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ సాల్వేషన్. ద ఆథర్ అండ్ ఫినిషర్, ఆయనే ప్రారంభం, ఆయనే అంతము. యేసు ప్రభు అంటాడు, నేనే అల్ఫా, నేనే ఒమేగా, నేనే ఆది, నేనే అంతమై ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే దేవుడు భయపడద్దు అన్నాడు, పేతురు భయపడ్డాడు. అపవాది టేక్ ఓవర్స్. ఎప్పుడన్నా సరే దేవుడు చేయొద్దన్నది నువ్వు చేస్తాము, అపవాదికి లీగల్ రైట్ ఇస్తాం. దేవుడు చేయొద్దన్నది నువ్వు చేస్తాము, అపవాదికి లీగల్ రైట్ ఇస్తాం. దేవుడు పెద్ద ఏమి కోరలే. నమ్మమన్నాడు, విశ్వసించమన్నాడు, అడుగు తీయమన్నాడు. అడుగు తెస్తే కార్యము జరిగిస్తున్నాడు. కార్యము జరుగుతూ ఉన్న మధ్యలో తుఫాన్ని చూశాడు, గాలిని చూశాడు. ఆ గాలిని చూస్తాంతో మునగ సాగాడంట. థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్. యు నో వై థ్యాంక్ గాడ్? ఎందుకంటే ఇదిగో నీటి మీద నడుస్తున్నాను అనుకో, గాలిని చూసిన వెంటనే నేను కింద కళ్ళు పెట్టాను అనుకో, ఏమవుతాను? దుప్పని పడతాను. ఏం డౌటా? ఇదే గ్లాసులో ఉందనుకో, ఒక పెన్ను పైన వేసాను, ఏమవుతుంది? స్లోగా స్టెప్ బై స్టెప్. కానీ ఇక్కడ పేతురు దగ్గర చూస్తే గాలిని చూసిన వెంట పట్టును మునిగిపోలే, మొన్నగా సాగేడంట. హీ స్లోలీ సింకింగ్ డౌన్. కానీ పేతురులో మరలా ఒకటి మెచ్చుకోవాలి. కొన్నిసార్లు పేతురుకి నెగిటివ్గానే మాట్లాడతాం ఈ అధ్యాయం చదివినప్పుడు. వీ డోంట్ సీ ద స్ట్రెంగ్త్ సైడ్. ఎందుకంటే అంతమంది భయపడేవారి మధ్యలో నువ్వైతే నేను నా లైఫ్ని తెగిస్తా, ఇస్ డేరింగ్నెస్. రెండోది, ఆయన అడుగు తెస్తాం, రమ్మన్న వెంటనే కాలు తీయాలి అనుకుంటాం. చాలామంది అనుకుంటారు, మనసులో చాలామంది అనుకుంటారు అడుగు తెస్తాం చాలా కష్టం. అడుగు తీశాడు, నడిచాడు. హీ డిడ్ ద ఇంపాసిబుల్. మూడోది చూస్తే ఆయన పొరపాటు చేశాడు, కానీ ఆయన మునిగినప్పుడు దేవుణ్ణి చూసి అడుగుతున్నాడు, రే పట్టుకోండి రా వెనకాల. మనుషుల్ని అడగల, లేరు అక్కడ. ఒరే పట్టుకోండి రా, చెయ్యండి రా, రే తాడేయండి రా, అరవలే. Because many times in life when we sink, we ask for people, help me. చాలా మంది దేవుణ్ణి అడిగే ప్రారంభించారు. తుఫాను చూశారు, ములుగుతాం స్టార్ట్ అయ్యారు. ఎవరిని అడుగుతున్నారు సహాయం? ఎవరి దగ్గర జరుగుతున్నారు? అన్ని బాగుంటే దేవుడు అంట, అడుగుంటే జరగకపోతే వెంటనే మనుషులంట. కానీ పేతురు దగ్గర మెచ్చింది ఏంటి తెలుసా? ఒరే మీరు ఎవరో నాకు తెలియదురా, నా రక్షకుడు ఆయనే. మీకు ఎవరికి చేయలేరు, ఆయన నమ్మేను, నడిపించాడు, తప్పు నాది. ఏమని అంటున్నాడు చూడండి అక్కడ, ప్రభువా నన్ను రక్షించుము అని కేకలు వేసాడంట. అంటే ఇట్ ఇస్ నాట్ దట్ హీ వాజ్ క్లోజ్, పక్కనే లేడు. పక్కనే ఉంటే కేకలు వేస్తా ఉండాలా? ఎవడ పక్కన పడక అంటే అయిపోయింది, కేకలు వేస్తున్నాడంట. ప్రభువా రక్షించు. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో మునిగిపోతున్నాను అనే పరిస్థితుల్లో ఎవరికి కేక వేస్తున్నారు? ఒకసారి వేస్తాం కాదు, ప్రభుని చెయ్యి పట్టుకున్నంత వరకు. పేతురు ఒకసారి కేక దేవునికి వేసి, ఒకసారి మనుషులకి వేసి, ఇటు దేవుడు పట్టుకుంటాడేమో, ఇటు వీళ్ళు పట్టుకుంటారేమో, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు పట్టుకుంటారేమో అనుకోలే. ఈజ్ ఓన్లీ క్రైయింగ్ అవుట్, గాడ్ హెల్ప్, నా రక్షకుడు నువ్వే,
యేసు అంటే ద లార్డ్ ఇస్ సాల్వేషన్. దేవుడు రక్షణ అయి ఉన్నాడు. గాడ్ ఇస్ సాల్వేషన్. రక్షకుడు ఆయనే. రక్షించే దేవుడు నీవే ప్రభా, నీవే రక్షించు. ఆయన కేకలు వేస్తూ ఉంటే దేవుడు యేసు ప్రభు వెంటనే ఆయన చెయ్యి చాపి ఆయనను పట్టుకుని ఏం చేశాడంట? ఏమన్నాడంట? అల్ప విశ్వాసి. అబ్బా, నాకు ఈ మాట ఏంటంటే జుమ్మనింది. ఇంతసేపు మా పీటర్ ఫెయిత్ సూపర్ అన్నారు, కానీ యేసుప్రభు ఏమిటి అంటున్నారు? చాలాసార్లు మనం ఈ మాట మాత్రం విని ఈ విశ్వాసం లేదు పాప అనుకుంటాం. దేవుడు అంటాడు విశ్వాసం ఉంది, తక్కువ ఉంది, సరిపోలే. నువ్వు నన్ను నమ్మినంత మాత్రాన, నీ ప్రాణాన్ని తెగించినంత మాత్రాన, నువ్వు అడుగు బయటికి తుఫాన్లో వరద తీసి పెట్టినంత మాత్రాన, తుఫాన్లో ఆ నీటిలో తీసి పెట్టినంత మాత్రాన నేను మురిసిపోతలే. నువ్వు నన్ను చేరాలి. నువ్వు నన్ను చేరేంత వరకు నా దగ్గర రావాలి. నిన్ను నీటిలోకి అడుగు పెట్టేస్తానికి కారణం ఏంటి? నువ్వు నా దగ్గర చేరతానన్నావు. యువర్ రీజన్ టు స్టెప్ ఇన్ టు ద వాటర్, యూ సెడ్ యూ విల్ కమ్ టు మీ. నా దగ్గరే చేరాల్సిన వాడు మధ్యలో మునిగిపోతున్నావు ఏంటి? ఆ మాట నాకు పరిశుద్ధాత్ముడు గ్రహింపజేసిన వెంటనే, అరే దేవుణ్ణి నమ్ముతాను, దేవుణ్ణి సేవిస్తాను, సిలువెత్తుతాను అని చెప్తాం గొప్పతనం కాదు. పరుగుని కడముట్టించాలి. అదే పౌలు చెప్తున్నాడు. నేను మధ్యలో పాడైపోకూడదు, మధ్యలో నాశనం అయిపోకూడదు, మధ్యలో మునిగిపోకూడదు, మధ్యలో పడిపోకూడదు. ఐ నీడ్ టు ఫినిష్ మై రేస్, ఫినిష్ మై కోర్స్, రీచ్ మై డెస్టినీ. నేను గమ్యము చేరాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానంటే మీ విశ్వాస జీవితం ఎలా ఉంది? తుఫాన్లు చూసి మునిగిపోతున్నారా? తుఫాన్లు చూసి, వరదలను చూసి భయపడుతున్నారా? మనుషుల మాటలు చూసి, పోరాటాలు చూసి సతమతం అవుతున్నారా? దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం, ఇచ్చిన కార్యం చేస్తానికి వాట్ ఈస్ ద రీజన్ మర్చిపోతున్నారా? దేవుడు అంటాడు, నా పని కడముట్టించాలి, నేను నీకు ఇచ్చిన పిలుపుని ముగించాలి, నీకు ఇచ్చిన డెస్టినీ రీచ్ అవ్వాలి. పేతురు అంటున్నాడు దేవుడు, ఇదిగో నీ జీవితంలో నేను కార్యం చేస్తానికి నువ్వేంద్ర అంతా వాటిని చూసి భయపడిపోతున్నావు, వాటిని చూసి మునిగిపోతున్నావు. ఇక్కడ గమనిస్తా మనం చూస్తున్నాము, యేసు ప్రభు అంటాడు, వై డిడ్ యూ డౌట్? ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడేమో, ఎందుకు అనుమానం, సందేహిస్తున్నావు? ఎందుకు సందేహిస్తున్నావు? నేను చేయలేనన్నా? నిన్ను బయట నడిపించేలాగా చేసిన దేవుడిని నా దగ్గర చేర్చేలాగా చేయలేనన్నా? ఎందుకు భయం? ఎందుకు దిగులు? ఇక్కడ గమనిస్తానండి, ఆయన పేతురుతో పాటు దోణిలోకి అడుగు పెట్టాడంట. అడుగు పెట్టిన వెంటనే తుఫాను సైలెంట్. అంటే ఇట్ వాజ్ ఎ టెస్ట్. యేసు ప్రభువుకి తెలియదు తుఫాను వస్తుందని. యేసు ప్రభువుకి తెలియదు ఆయన కొండపైన ప్రార్థన చేసుకున్నప్పుడు తుఫాను ప్రారంభమైందని. యేసు ప్రభు చూడలేదా కింద అలలు కొట్టుకుంటాం ఎందుకంటే ఆ కొండ పై నుండి చూస్తే సముద్రం కనబడుతుంది. ఏ మనుషుడైనా నాకు 20/20 విజన్ అంటున్నాడు, ఈగల్ ఐ విజన్ అంటున్నాడు. యేసు ప్రభుకి హృదయాలు ఎరిగిన దేవుడు పరిస్థితులు ఎరిగి ఉండడా? అయినా కూడా ఎందుకు రాలే? వారిని వదిలాడు. ఏం చేస్తావు? ఎవడైనా ప్రార్థన చేస్తాడేమో, చూసుంటాడేమో. యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకకి ఆయన మొర్ర ఆలకించాడు కదా. ఎవడైనా ప్రార్థన చేస్తాడేమో చూశాడు. వారి మధ్యలోకి దేవుడు వచ్చాడు. వారి స్థితిగతుల మధ్యలోకి దేవుడు వచ్చాడు. వారి ముందు కనబడ్డాడు. ధైర్యం తెచ్చుకో అన్నాడు. ఆయన వస్తంత తుఫాన్ ఆపేలే, బికాస్ ఇట్ వాజ్ అ టెస్ట్. హీ వాంటెడ్ టు సీ హౌ గుడ్ దే ఆర్ డూయింగ్. ఆయన కనబడతాము, ఆయన చూసిన పేతురు పిలుస్తాము, నేను వస్తానంటాము, రమ్మంటాము. ఆల్ దీస్ థింగ్స్ ఆయన ఎప్పుడైతే వాడు దోణిలోకి అడుగు పెట్టాడో ఎవ్రీథింగ్ సైలెన్స్డ్. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలంటే మన జీవితంలో దేవుడు కొన్ని పరీక్షలను అనుమతిస్తాడు. యేసు ప్రభు తానే పరిశుద్ధాత్మ ద్వారంగా 40 రాత్రులు పగలు శోధించబడటానికి అనుమతించబడ్డాడు. కానీ బయటకు వచ్చినప్పుడు జయంతో వచ్చాడు, ఓటంతో రాలా. జయంతో వచ్చాడు. మీరు అక్కడ చదివితే యేసు ప్రభు బయటకు వచ్చిన తర్వాత ఈ కేమ్ విత్ ఫుల్ పవర్ అంట. ఆయన గ్రామాల్లోకి వెళ్ళి సోర కార్యాలు చేస్తామంట, గొప్ప కార్యాలు చేస్తాం, అద్భుతాలు చేస్తాం. దానికి ముందు అక్కడ అద్భుతాలు కనపడం. అక్కడ నుండి ఆయన చేసిన పరిచర్య విధానాన్ని చూస్తే, కార్యాలను చూస్తామంటే గొప్ప కార్యాలు జరుగుతాం.
ఈరోజు దేవుడు మీ జీవితంలో అనుమతిస్తున్నాడేమో పరీక్షల్ని. నిలబడండి. మీ జీవితంలో సమాధానాన్ని ఇచ్చే దేవుడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7 ఉంటుంది, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడని. అదే రీతిగా మనం చూస్తున్నాము, పీస్ ఇన్ స్టార్మ్. ఇన్ స్టార్మ్స్ యూ హ్యావ్ టు బి పీస్ఫుల్. తుఫాన్ మధ్యలో సమాధానంగా ఉండాలి. అదే సమయంలో దేవుణ్ణి కలిగి ఉంటాము మన సమాధానానికి కారణము. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూసిన మన విశ్వాసాన్ని మనం ఎత్తిపెట్టాలి, మన విశ్వాసాన్ని మనం కనపరచాలి. అదే రీతిగా దేవుడు ఇక్కడ తెలియజేసేది, యేసు లేకుండా నీవు మునిగిపోతావు. కానీ ఒకటి చివరిగా చెప్పి ముగించాలంటే, ఓడలోకి యేసు ప్రభు వచ్చిన వెంటనే అందరూ ఆయన దగ్గరికి వచ్చారంట. శిష్యులు అందరూ ఆయన దగ్గరికి వచ్చారంట. ఓడలోకి యేసు ప్రభు కాలు పెట్టిన వెంటనే ఆయన దగ్గరికి అందరూ వచ్చారో, రెండయ్య దగ్గరికి అడగలే. నువ్వు యేసు అయితే, నువ్వు అయితే అని రప్పలే. ఎప్పుడైతే పేతురుని రక్షిస్తాము మిగతా వారు చూశారో, ఓడలోకి ఆయన వచ్చిన వెంటనే యోహాను సువార్తలో చూస్తుంటే విల్లింగ్ ఫుల్లీ యాక్సెప్టెడ్ హిమ్. మనస్ఫూర్తిగా హృదయపూర్వక రాయా ఓడలోకి ఎప్పుడైతే అనుమతించారో, ఆయన మీద సంపూర్ణ విశ్వాసం పెట్టారో, ఎందుకంటే మునిగిపోతున్న పేతురుని లేపుతామని చూసిన వారు, ఇదిగా వాడ మునిగిపోవడం కూడా లేపగలిగిన వాడు, ఈయన పవర్ వేరే లెవెల్ రా, ఈయన శక్తి వేరే లెవెల్, ఈయన మనలోకి వస్తాం, ప్లీజ్ కమిన్. తుఫాను ఉండే, దాముతో తుఫాన్లో చూసి ఆయన భయపడ్డారు. కానీ ఎప్పుడైతే ఆయన కార్యం తుఫానులో చేస్తామో చూసారో, తుఫానులోనే ఆయన ఆహ్వానిస్తున్నారు. ఒకసారి ఊహించి చూడండి. ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ దిస్ పిక్చర్ ఫర్ యూ. తుఫాను చూసి కలవరంతో అలిసిపి విసిగిపి తిట్టుకుంటా కేకలేసుకుంటా అరుచుకుంటా ఉన్నవారు, సడన్ గా అదే తుఫాను, పరిస్థితి మారలే, స్థితిగతులు మారలే, కానీ వారి దృష్టి మారింది, వారి విశ్వాసం మారింది. మీకు అర్థమవుతుందండి? మీ జీవితంలో యేసును మీరు పొందుకుంటున్నప్పుడు అన్ని కామతో పొందుకుంటాం కాదు, అదే పోరాటాల మధ్యలో కెన్ యూ హ్యావ్ ఫెయిత్. ఇదిగో ఈ తుఫాన్లు రాని, ఈ అలలు కొట్టుకునే ఇవన్నీ అవనే, ఆయన ఉన్నాడు, ఆయన చాలు, ఆయన చేస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన జయాన్నిస్తాడు అని నమ్మి ఆయన ఆహ్వానిస్తే రెస్ట్ ఆల్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. ఆయన అడుగు పెట్టిన వెంటనే మొత్తం సిచ్యువేషన్ సైలెంట్. శిష్యులు ఏం చేశారు తెలుసా? దే వర్షిప్డ్ హిమ్. యు సీ, యు రీడ్ దట్ వర్స్, దే వర్షిప్డ్ హిమ్. ఆయన దగ్గరకు వచ్చి, ఇట్ ఈస్ వెరీ క్లియర్, then those who were in the boat came and worshipped him, saying, truly you are the son of God. చదువుతారని తెలుగులో, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయన మొక్కారు అని రాశారు. బట్ దట్ ఈస్ ద వర్డ్. ఆరాధించారు, నమస్కరించి ఆరాధించారు, మొక్కి ఆరాధించారు. దే వర్షిప్ ప్రొస్కొనాకి. ఇట్ ఇస్ టు సే, గాడ్ ఐ వర్షిప్. ఆయన ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉన్నారో, సిచ్యువేషన్ వాస్ కామ్, పీస్ఫుల్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో తుఫాను మధ్యలో దేవుని చూసి గుర్తెరగలుగుతున్నారా? ఎందుకంటే అనేక సార్లు దేవుడు నువ్వు అనుకున్నట్టు కనబడ్డావు, నువ్వు అనుకున్నట్టు రాడు, నువ్వు అనుకున్న ద్వారంగా రాడు, నువ్వు అనుకున్న మనుషుల ద్వారంగా రాడు, నువ్వు అనుకున్న రీతిగా రాడు. కానీ దేవుడు చెప్పేది ఒకటి, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఆయన స్వరాన్ని వినాలి. పేతురు ఒక్కడే గుర్తెడేమో, నువ్వైతే, నాకు కొంచెం డౌట్ ఉంది, నువ్వైతే. ఎందుకంటే వారికి దేవుడు వారికి సహాయంగా వస్తాం, వారికి బోధనలా కనబడింది, దేవుడిలా కనబడలే. ఎందుకంటే మీరు కూడా చాలాసార్లు దేవుడు మీకు దేవుడిలాగా కనబడాలి అనుకుంటారు. కొన్నిసార్లు సామాన్యుడిలాగా వస్తాడు, కొన్నిసార్లు జస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ లాగా రోడ్డు మీద కనబడతాడేమో, కొన్నిసార్లు ఒక పిల్లల ద్వారా మాట్లాడతాడేమో. బట్ నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. యూ వుడ్ నో ఇట్ ఇస్ గాడ్ స్పీకింగ్. ఒక వాక్యం తీసినట్టు ఇది దేవుడు మాట్లాడుతున్నాడు చెప్పగలుగుతాం. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. దేవుని వాక్యం అయినప్పుడు ఇగో ఈ మాట దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. యూ విల్ బీ ఏబుల్ టు రికగ్నైజ్. డూ నాట్ ట్రై టు డిసైడ్ హౌ గాడ్ నీడ్స్ టు షో అప్ ఇన్ యువర్ లైఫ్. దేవా నువ్వు ఇట్టు వచ్చి కనబడుతున్నాయి, నువ్వు దేవుడిని నమ్ముతాను కాదు. నువ్వు రాయా, నువ్వు వస్తావు నాకు తెలుసు. నువ్వు వచ్చేటప్పుడు నీ స్వరము వింటే అది నువ్వని నాకు తెలిసిపోతుంది. అయ్యా
ఐ యామ్ అన్నప్పుడు నువ్వు నాకు తెలుసయ్యా. ఆ నిశ్చయత మనం కలిగి ఉండాలండి. ఇక రెండవవారు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడిని అనుభవించగలుగుతున్నారా? దేవుడు నా తోడు ఉన్నాడనే నిశ్చయత ఉందా? దేవుడు ఆయన సమాధానం నాకు ఇచ్చాడు, నాకు ధైర్యం ఉందంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు అన్న నిశ్చయత ఉందా? దట్స్ ఆల్ యూ నీడ్. యూ డోంట్ నీడ్ ఎనీ మోర్ మిరకల్స్. నువ్వు అనుకునే అన్ని జరిగి, నువ్వు అనుకునే అన్ని చేసి, నో. నువ్వు చచ్చే పరిస్థితి ఆయన వైపు చూడు. ప్రభువా, నీ మహిమ కొరకు నీ దగ్గర చేరాలి, నీ దగ్గర ఉండాలి. ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ హిస్ గ్లోరీ, హీ విల్ డూ ఆల్ థింగ్స్ ఫర్ యూ. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఫర్ హిస్ గ్లోరీ, హీ విల్ నాట్ డూ. స్టాప్ ఆస్కింగ్ మీ, లార్డ్ షో మీ అ సైన్ ఫర్ దిస్, షో మీ అ సైన్ ఫర్ దిస్, యూ వికెట్ జనరేషన్ అంటాడు దేవుడు ఇంకో చోట. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, యేసు నిబంధన రక్తంలో ఉన్నవారమైతే, దేవుని సొత్తుమైతే, మనం దేవుని బిడ్డలమే. దర్ ఇస్ నో డౌట్ అబౌట్. యేసుని కలిగిన వారుగా ఆయన ఆత్మ ద్వారంగా, యేసు ఆత్మ అని రాయబడి ఉంటుంది పరిశుద్ధాత్ముడికి ఇంకొక రీతిగా. యేసు ఆత్మ, ఆ ఆత్మతో నింపబడిన వారుగా, ఆత్మ ద్వారా నడిపించబడే వారికి ఉందాం. దయచేసి స్థలంలో ఉంచుతామా, ప్రార్థన చేద్దామా. ఈరోజు మీరున్న పరిస్థితిని ఒకసారి పరీక్షించుకోండి. తుఫానులో ఉన్నారా? భయం లేదు. మీరు దేవుని బిడ్డ అయితే దేవుడు మీ తోడున్నాడు. ఆపద పరిస్థితుల్లో ఉన్నారా? దేవుడు మీకే సహాయాన్ని ఇస్తానికి ఆయన మీ దగ్గరకు వచ్చే దేవుడు. అనేక సార్లు మీరు అనుకున్నట్టుగా, మీరు ఊహించినట్టుగా ఆయన కనబడకపోవచ్చు, కానీ నిశ్చయంగా నీకు సమాధానాన్ని ఇస్తానికి, నీకు ధైర్యాన్ని ఇస్తానికి దేవుడు తోడుండే దేవుడు అండి. నీకు నిజమైన సమాధానం ఆయన సన్నిధిలోనే. దేవుడు ఈరోజు నీ దగ్గర నుండి కోరేదంటే అంత నీ విశ్వాసం. క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని యాకోబు పత్రికలో మనం చూస్తున్నాము. యేసు ప్రభు హాఫ్ బ్రదర్ మనం చూస్తున్నాము. యేసు ప్రభు సోదరుడు రాస్తాము, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమయ్యా. విశ్వాసం ఉందా? క్రియ చూపి. పేతురు అడుగు తీశాడు, విశ్వాసం ఉంది కాబట్టి అడుగు తీశాడు. కానీ అనేక సార్లు మన జీవితంలో అపవాది తుఫానులాగా గాలి విసురుతూ పరిస్థితులను తారుమారు చేస్తానికి ప్రయత్నం చేస్తాడేమో, కానీ దృష్టి దేవుడి వైపు నుండి మళ్ళనవద్దు. నువ్వు యేసుని చూసినంత వరకు నువ్వు మొలగవు. యేసుని చూసేంత వరకు ఏది నిన్ను మింగలేదు. యేసుని చూసేంత వరకు అపవాది నిన్ను త్రోసివేయలేడు. ఎప్పుడైతే యేసుని చూడకుండా నువ్వు తుఫాను చూస్తూ, పరిస్థితులను చూస్తూ, స్థితిగతులను చూస్తూ, చుట్టూన్న మనుషులను చూస్తూ, చుట్టూన్న కార్యాలను చూస్తావు, ములుగుతో జాగ్రత్త. ఈరోజు మన జీవితంలో మనకు కలిగే పోరాటాల మధ్యలో దేవుణ్ణి చూడమని దేవుడు చెప్తున్నాడండి. నువ్వు అడుగు తెస్తా మాత్రం చాలదు, నువ్వు ఆయన చేరేంత వరకు నీ విశ్వాసం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. పేతురు చూసి చెప్తున్నాడు, అల్ప విశ్వాస్, ఏంటయ్యా ప్రారంభించావు కానీ ముగిస్తలే. ఈరోజు దేవుడు నిన్ను చూసి చెప్పాలా, దేవుని వైపు చూడండి. నువ్వు మునిగిపోతావు సాగినప్పుడు దేవుని వైపు చూడు, ఆయన సహాయాన్ని అడుగు. ఆయన చేయి చాపడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఆశపడేది నువ్వు లెగాలని, నువ్వు నడవాలని, నువ్వు పోరాడాలని, నీ పరుగు నువ్వు కడముట్టించాలని. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించినప్పుడు ఆయన ఆరాధిస్తున్నావా? మీ జీవితంలో ఇప్పటికే దేవుడు మీకు ఇచ్చిన జయాలకి, మీకు ఇచ్చిన సమాధానానికి దేవునికి వందనాలు చెప్తున్నారా? నిశ్చయంగా నీవు దేవుని కుమారుడు అయ్యా, నువ్వు రాజులకు రాజు అయ్యా, నువ్వు ప్రభులకు ప్రభుడు అయ్యా, నీ కార్యాలు ఘనమైనవి అయ్యా, నీ శక్తి ఎంతో ఘనమైంది ప్రభువా. ఈరోజు దేవుడు ఆశపడుతున్నాడు అండి, నీ జీవితంలో నీకు ఒక గొప్ప అనుభూతితో నీవు ఆయన కార్యాలను రుచి చూడాలని, నీ జీవితంలో నీవు సాక్ష్యం అవ్వాలి. నా తోడు దేవుడు ఉన్నాడు, నేను భయపడను. నా జీవితంలో దేవుడు నా జీవితంలో నా ద్వారంగా కార్యము జరిగిస్తాడు, జరిగించాడు అన్న సాక్ష్యం నీ దగ్గర నుండి రావాలి. ఈ సమయంలో చెప్పండి, దేవా నేను నిన్ను చూసి నడుస్తానయ్యా, నేను భయపడనయ్యా, నేను భయపడినయ్యా, నా స్థితిగతులు చూసి నేను భయపడినయ్యా. మనుషుల మాటలు కెరటాల్లాగా తుఫానుల్లాగా రావచ్చేమో కానీ నేను భయపడిన ప్రభా. అపవాది తాడులు నా మీదకి రావచ్చేమో కానీ నేను భయపడిన ప్రభా. నా జీవితం అర్థం కాని పరిస్థితుల్లో, ఎటువంటి స్థితుల్లో నేను ఉన్నా కూడా, ఇన్ ఆల్ ద మిస్ట్ ఆఫ్ ద టెన్షన్స్, వరీస్, ఐ విల్ లుక్ అంటు యూ లార్డ్. నీ వైపు చూస్తే నేను నడుస్తానయ్యా. ఇంతవరకు నడిపించిన దేవుడు, అంతవరకు నువ్వు నడిపించగలిగిన దేవుడు అయ్యా. ప్రభా నీకు అసాధ్యమైంది ఏది లేదని నేను నమ్ముచున్నాను ప్రభా. నా జీవితాన్ని స్థిరపరచు, నా జీవితాన్ని బలపరచు ప్రభా.
దేవా, నీతో నన్ను ఎల్లప్పుడూ ఉంచయ్యా, నీతో నన్ను ఎల్లప్పుడూ ఉంచయ్యా. అడగండి, దేవుడిని యథార్థంగా అడగండి, నీ సహాయం నాకు దయచేయ్యా. నా ఆపదలో నా దగ్గరికి వచ్చే దేవుడు నమ్ముతున్నానయ్యా, నన్ను విడిచిపెట్టగయ్యా. నీ ప్రేమ నన్ను పట్టుకునే ప్రేమ, నీ ప్రేమ నన్ను హత్తుకునే ప్రేమ, దేవా నన్ను విడిచిపెట్టద్దయ్యా. నా జీవితంలో నాకు దగ్గరగా ఉండయ్యా, నా తోడుగుండయ్యా. నిన్ను చూసే కళ్ళు నాకు దయచేయ్యా. నీ స్వరము గుర్తెరగలగలిగిన మనసు నాకు దయచే, చెవులు నాకు దయచేయ్యా. నా పక్షాన నువ్వు కార్యము జరిగించే దేవుడు వయ్యా. నువ్వు తగిన సమయంలో నన్ను హెచ్చించే దేవుడు వయ్యా, నన్ను బలపరిచే దేవుడు వయ్యా. నీ యందు విశ్వాసం ఉంచితే చాలన్నావయ్యా. సూర కార్యాలు చేస్తారన్నావయ్యా. నీ వాక్యంలో సెలవిస్తారు, ఇదిగా those who know their God shall do great exploits. నిన్ను ఎరిగిన వారు సూర కార్యాలు చేస్తారని నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. నా జీవితంలో ధైర్యముతో ముందుకు సాగి ఎన్ని శోధనలు ఉన్నాయి, ఎన్ని పోరాటాలు ఉన్నాయి, నీ కొరకు ఘనంగా జీవించాలయ్యా. నాకు శక్తి దయచేయ్యా. ఇక్కడ ఉన్నవారు ప్రార్థన చేయండి. ఇప్పటికే మీ జీవితంలో అడుగు తీసారేమో, పేతురులాగా తిరిగించారేమో, దేవుని వెంబడిస్తానికి నడుస్తున్నారేమో, కానీ వస్తున్న స్థితిగతుల్లో, పోరాటాల్లో, తుఫానుల్లో, మాటల్లో, పరిస్థితుల్లో దేవుని దగ్గర నుండి దృష్టి మళ్ళుతుందేమో. దేవుని వైపు చూసి సహాయాన్ని అడగండి. దేవుని శక్తిని వేడుకోండి. దేవా నడిపించయ్యా, బలపరిచయ్యా, నా తోడు నీ నడువయ్యా. నీ సన్నిధి ఎల్లప్పుడూ నాకు దయచేయ్యా. ప్రార్థన చేయండి, యథార్థంగా ప్రార్థన చేయండి. అవును ప్రభా, నువ్వు ఉంట మాకు భయం లేదు, నువ్వు ఉంట మాకు ఏ తెగులు లేదు ప్రభా. నువ్వంటే ఏ విషయమై మేము సందేహించాల్సిన అవసరం లేదు. మాకు శక్తినిచ్చే దేవుడు, మాకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, మాకు నెమ్మదినిచ్చే దేవుడు. ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి పరిస్థితులకు కావాల్సిన ధైర్యం దయచేయ, ప్రతి ఒక్కరికి కావాల్సిన శక్తిని దయచేయ అయ్యా. వారు ఉన్న స్థితిగతుల్లో నీ వైపు చూడాలి. మా సొంత శక్తి ద్వారా మేమెంత ప్రయాసపడినా వ్యర్థమైనయ్యా. నీకు మొరపెట్టేవారుగా, నీ సహాయాన్ని వేడుకునే వారుగా, నీ శక్తి కలిగి జీవించేవారుగా మమ్మల్ని చేయి ప్రభా. ఈరోజు ఈ ఆవరణలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరచు. ఈ లైన్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచు. పోరాటాల్లో, సమస్యల్లో నిలిచేవారుగా, ధైర్యము, జయము కలిగిన జీవితం కలిగిన వారుగా, అన్ని విషయంలో నిన్న మహిమపరిచి జీవించే జీవితములుగా ఆ జీవితాన్ని మలిచి మార్చుకొని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.